నేనైతే ఇప్పుడు అయితే గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాను గాయస్. పదండి గాయస్ వెళ్దాము. జయ జయ శుభకర వినాయక. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ షన్ను. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే వినాయక చవితికి సాయంత్రం అయితే నేనైతే పూజ అయితే చేసుకుంటున్నాను. పూజ అంటే పూజ కాదు, ఒక అగరత్తులు వెలిగించుకొని బొట్టెట్టుకొని మా గుడికి వెళ్ళి వినాయకుడి సెలబ్రేషన్స్ అలా చేశారు చూపిస్తాను. ఇప్పుడైతే నేను అలా పూజ చేసుకుంటున్నాను, చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే ఇక్కడైతే అలా అయితే పెడుతున్నాను, ఇంకా సరిపోతుంది. ఓకేనా గాయస్, ఉండండి. ఓకే, ఎందుకే గాయస్ నేనే రండి పూజ ఎలా చేసుకుంటానని చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇది మా దేవుడి గది, ఇదైతే మా దేవుడి గది, ఇది మా దేవుడి గది గాయస్. ఇప్పుడైతే ఈ కింద ఉన్న పొరుగులో అగరత్తులు తీసుకున్నాము. అగరత్తులు అయితే తీసేసాం, ఇంకా సరే క్లోజ్ చేసేసి పట్టట్లేదు. అరే యార్ గాయస్, ఇదైతే అడ్డొచ్చేస్తుంది. ఓకే, సరిపోయింది. నేను పూజ ఎలా చేసుకుంటున్నానో చూడండి. ఇప్పుడు ఓకేనా గాయస్, అగరత్తులు అయితే తీసేసుకున్నాను. అగరత్తులు అయితే తీసేసుకున్నాను గాయస్, ఇంకా అగ్గిపెట్టి అయితే తీసుకొస్తాను. వెయిట్ సెకండ్. 2000 years later. ఇంకా గాయస్ అగ్గిపెట్టి అయితే తీసేసుకొచ్చుకున్నాను. ఇప్పుడైతే అలా చేసుకుంటాను చూపిస్తాను. ముందుగది ఓకేనా. వెనకాలైతే ఎందుకు బాగోలేదంటే శుభ్రాలు చేసుకున్నాం కదా, బట్టలు ఎక్కడ పెట్టాలో తెలియక అక్కడైతే పెట్టుకున్నాను. ఇప్పుడైతే అగరత్తులు ఇవ్వండి. ఆంధ్ర క్యూట్ ఫ్యామిలీ అయితే గుడి దగ్గర ఉన్నాడు, పూజ చేయించుకుంటున్నాడు. ఈవేళ చెల్లి బర్త్డే అనమాట. దీంట్లో అయితే ప్లేస్ చేసేస్తాను. ఇక్కడ హోల్స్ ఉన్నాయి కదా, ఈ హోల్స్లో ఇక్కడొకటి ఇక్కడొకటి ఇలా పెట్టేయడమే, మీకు కూడా తెలిసి ఉంటుంది. ఒకటి ఆరిపోయిందన్నమాట.
ఒరే ఆరిపోతుంది గాయస్. అరే యార్ గిలుగిలుగిలుగిలు. అదే ఇప్పుడైతే చూపిస్తాను నా తడాక ఏంటో. అదే ఇప్పుడైతే ఇవ్వండి. ఇదైతే దేవుడి దగ్గర అయితే వేస్తాను. పెడేసుకున్నాను నేనైతే. హాత్ కర్పూరం, హాత్ కర్పూరం. ఇవన్నీ బాక్స్లో అయితే ఉంది. మీకు ఎంతమందికి వినాయకుడు అంటే ఇష్టం ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే ఇక్కడైతే హార్ట్ కార్పొరం అయితే వేసాను. మళ్ళీ ఆగిపోతుంది గాయస్. ఓకే, రెండు అయితే వెలిగిస్తుంది గాయస్. తీసుకోదండి. ఇప్పుడైతే కుంకుమ బుట్ట అయితే పెట్టుకుందాం. ఇదైతే ఎలా ఉంటుందంటే గాయస్, ఇక్కడ కుంకుమ వేసుకోవచ్చు, ఇక్కడ పసుపు వేసుకోవచ్చు, అలా ఉంటుంది. నేనైతే బొట్టు అయితే తీసుకుంటున్నాను. ఓకే, ఓకే. ఇప్పుడైతే దండం పెడేసుకుంటాను. అయిపోతుంది గాయస్. ఇంకా దండం అయితే తీసుకున్నాను. ఇంకైతే అన్ని రాప్ పెట్టేసుకొని మా గుడికి అయితే వెళ్ళిపోదాము. ఓకే,
అమ్మయ్యా పూజ అయితే అయిపోయింది. అయితే వెళ్దాము మా గుడికి. అమ్మయ్యా దేవుళ్ళ దగ్గర అయితే ఇలా పెట్టేశాను. ఇప్పుడైతే వెళ్దాము. దగ్గరికి అయితే వెళ్తున్నాను గైస్. లెట్స్ గో. పదండి గైస్ వెళ్ళిపోతాము. ఎక్కువ దూరం కాదు గైస్, ఇలా కొంచెం ఫ్రంట్కి వెళ్ళిపోతే అక్కడే ఉంటుంది మా గుడి. ఈ వజ్రం చేస్తారు కదా, అప్పుడు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. నేను 7 days వరకు వీడియో తీస్తాను, కంపల్సరీగా చూడండి. వినాయకుడిని కూడా కొంచెం పెద్దది పెట్టాము. నేనైతే అది మా వీధి, అక్కడి నుంచి అది మా ఇల్లు, అక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి. కూడా అక్కడ లైటింగ్ వస్తుంది కదా. మా డాడీ వస్తున్నారు అనుకుంటున్నాను. మా డాడీ వచ్చారు, మా డాడీ తీసుకెళ్తున్నారు బండి మీద. ఇప్పుడైతే వెళ్ళిపోదాం, ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు బండి మీద అయితే. వెళ్ళిపోదాం. మా డాడీ నేను గుడికి వెళ్తుంటే వచ్చారు ఎదురుకని. వచ్చినప్పుడు ఎందుకునే అని చెప్పి నేను తీసుకెళ్తున్నారు. ఇటు సైడ్ నుంచి వెళ్ళిపోవచ్చు, అలా కొంచెం ఫ్రంట్ నుంచి వెళ్ళిపోవచ్చు గైస్. ఓన్లీ లైటింగ్స్ కట్టేట్టారు కదా మా గుడికే. ఇదండి మొత్తం గుడికి వేసారు. గుడి ఎంట్రన్స్ అది ముందు వచ్చేసాం. వచ్చేసాం. మీకు అవన్నీ తెలిసి ఉంటుంది. సాయి అని చెప్పి ప్రేమతో వీడియో చేస్తాడు మా మాయతోటి. అదిగోండి వినాయకుడైతే నేను ఎందుకు దండం పెట్టేసుకుని వస్తాను. నెక్స్ట్ వీడియోలో గుడి లోపలికి వెళ్ళి మొత్తం ఇంకా చూపిస్తాను. ఆవేళ నీళ్ళు పడిందని చెప్పి తీయలేకపోయాను. అవునండి మొత్తం వినాయకుడి కూడా నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. ఎలాంటి వీడియోస్ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ మై ఛానల్. Asana kabogu o yete malalat Kela shunga